వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అనేక నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ వరంగల్ పర్యటనలో భాగంగా నగరంలోని 37, 38, 39 డివిజన్లో కిల్లా వరంగల్లో పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కమ్యూనిటీ హాల్లోని ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భోగి సువర్ణ, సురేష్, చందర్, సంపత్, చిప్ప, వెంకటేశ్వర్లు, స్థానిక కాలనీ పెద్దలు వేణు, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు. హాల్స్ అయితేనేమి ఒక కమ్యూనిటీ హాల్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. కోర్టు వరంగల్ ఈద్గా ₹1 కోటి మంజూరీ చేసి అది దానికి మరమ్మతులు అంటే అసలు దానికి ఒక ఆకారం తీసుకురావాలి అని వాళ్ళు నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కోరడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ₹1 కోటి మంజూరీ చేసి శాశ్వతంగా అక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. అలా స్టోర్ కాకుండా మొత్తం ఫ్లోరింగ్ చేసి వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టుగా నిర్మాణం చేయబోతా ఉన్నాము. మరి అదేవిధంగా ఈరోజు 37 డివిజన్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఒకటి మంజూరు అవ్వడము, అంటే వాళ్ళు పూర్తిగా కట్టుకున్న సందర్భంలో వారు వచ్చి మా ఇంట్లో కాలు పెట్టాలి అని చెప్పి కోరిన మేరకు రావడం జరిగింది. చాలా అంటే నీట్గా చూడడానికి నిజంగా అసలు ఒక ఇందిరమ్మ ఇల్లు అనే పరిస్థితిలో లేదు. అది సొంతంగా ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో ఆ పద్ధతిలో ఇల్లుగా ఉన్నది. అంటే వాళ్ళకి ఇంకా కొంత వాళ్ళ యొక్క ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ బట్టి 1 లక్ష నుంచి ఒక 2-3 లక్షల వరకు కూడా వాళ్ళు బేర్ చేసుకుంటా ఉన్నారు. అయినా కూడా చాలా బాగా కట్టడం జరిగింది. నేను కొన్ని ఇండ్లు నడుస్తున్న ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ నడుస్తున్న ఇండ్లు కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు కట్టుకునేది ఒకేసారి, ఆ ఒక్కసారి కూడా కట్టుకున్నది శాశ్వతంగా బాగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో కట్టుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకొని అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు, ఆ పద్ధతిలోనే ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చిన 3500 ఇండ్లలో అర్హులైన వాళ్లకు చాలా మందికి ఇచ్చాము. ఇంకా మాకు అప్లికేషన్స్ వస్తున్నాయి. L1లో ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని శాంక్షన్ కూడా ఇస్తాము. L2లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థలం లేని వాళ్ళు, నిరుపేదలు, వాళ్ళను కూడా గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన దగ్గర ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. వాటిని కూడా కేటాయించి వాటిని కూడా రిపేర్స్ చేపిస్తారు. వాళ్ళకి కేటాయించిన తర్వాత రిపేర్లు చేయించడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఏ కాలనీకి వెళ్ళినా కూడా మాకు ఇచ్చే ప్రతి పిటిషన్ను కూడా మళ్ళీ పరిశీలించి కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, మేయర్ గారితో, కార్పొరేటర్లతో డిస్కస్ చేసి వాళ్ళకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి, శాంక్షన్స్ ఏంటి మళ్ళీ అని చెప్పి అడిగి వాటిని ఫాలో అప్ చేస్తూ ఈరోజు ₹1,00,00,000 నిధులు మేము శాంక్షన్ చేశాము. ఇంకా కంటిన్యూస్గా కార్యక్రమం